దేవునికి స్తోత్రం. ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తారా నాడు వెలిసింది. ఈ లోకాన చిమ్మ చీకటిలోన నిన్నొక తారగా వెలుగుమని పాఠం చెబుతుంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రము నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన ఇంటి మీద వెలిగే తారల ఉండిపోతే ఏం లాభం? వీధిలోని నిలిపే తారల ఎండిపోతే ఏం లాభం? గాలిలోని కట్టే మేడల కూలిపోతే ఏం లాభం? నీటిలోని మునిగే ఓడల బ్రద్దలైతే ఏం లాభం? ఏడాదికొక్కసారి వెలిగి ఆరిపోతావా? నిరంతరం వెలిగే జ్యోతిలాగా మారవా? లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా? మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండవా? జీవవాక్యమును చేతబట్టి లోకమందు వెలగవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన గాలివాటు రాని చోటులో దీపముండి ఏం లాభం? తేట కన్ను లేని మనిషిలో ఊపిరిండి ఏం లాభం? నూనెల కారిన డివిటీతో సిద్ధపడి ఏం లాభం? చీకటిగా మారిన వెలుగుతో దేవునికి ఏం లాభం? నీతి మార్గమున వెలిగి అనేకులను త్రిప్పుదువా? ఆకాశ మండలంలో జ్యోతి వలె ఉంటావా? రాజువైన యాజకునిగా సమూహములో కనబడవా? ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా? క్రీస్తును పోలి బ్రతికి చివరి వరకు ప్రకాశింపవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తారా నాడు వెలిసింది. ఈ లోకాన చిమ్మ చీకటిలోన నిన్నొక తారగా వెలుగమని పాఠం చెప్తుంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. క్రిస్మస్ పరమార్థం ఇక్కడ దాగుంది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన. హల్లెలూయా.